ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము ఆడదే ఆధారం. ఈ వీడియోని మంచి మనస్సు, మానవత్వం, ఎదుటి వరకు సాయం చేసే గుణం ఉన్న ఆడవారికి మాత్రమే అంకితం చేస్తున్నాను. ఆడదే ఆధారం. అవును, నిజంగా ఆడదే ఆధారం. అన్నిటికీ ఆడదే ఆధారం. అమ్మగా, కూతురిగా, అక్కగా, చెల్లిగా, అమ్మమ్మ, నాన్నమ్మ, పిన్నమ్మ, పెద్దమ్మ, అత్తమ్మ, ఇలా అన్ని బంధాల నడుమ ఆడదే ఆధారం. కూతురిగా గారంగా పెరిగి, భారీగా ఒదిగి, తల్లిగా ఎదిగి, అమ్మమ్మగా, నానమ్మగా ప్రేమని పంచుతూ అందరికీ ఆడదే ఆధారం. ఈ సృష్టిలో స్త్రీకి ఒక ప్రత్యేకత ఉంది. ప్రకృతి తరువాత అంత అందం, వినయం, కోపం, తాపం, జాలి, ప్రేమ అన్నీ కూడా స్త్రీలో చూడవచ్చు. ఎలా ఉన్నా ఆడది అందంగానే ఉంటుంది. ఇక్కడ అందం అంటే రంగు కాదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఇంకా చక్కగా చెప్పాలంటే ప్రకృతిలో పగలు ఒకలా ఉంటుంది, రాత్రి ఒకలా ఉంటుంది. పగలు ధైర్యంగా, రాత్రి భయంకరంగా ఉంటుంది. కానీ రాత్రి వెన్నెలని ఇష్టపడిన వారు ఉండరు. అలా అని రాత్రికి భయపడిన వారు కూడా ఉండరు. పగలంతా వెలుగు ఉన్న రాత్రి వచ్చే సన్నని వెన్నెల వెలుగును ఆల్మోస్ట్ అందరూ ఇష్టపడతారు. అలాగే స్త్రీలని కూడా ఇష్టపడతారు. ఇక్కడ నేను కామాంధుల గురించి, కామ కుక్కల గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ మంచి మనసున్న మా మగ మహారాజులు వారి హృదయానికి తగ్గట్టుగా స్త్రీ యొక్క అందాన్ని ప్రేమిస్తారు. సరే, అది పక్కన పెడితే ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉంటుందో స్త్రీ కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతి ఎంత విజృంభిస్తుందో స్త్రీ కూడా అంతే విజృంభిస్తుంది. ప్రకృతి మనిషిని ప్రేమించి ఆకలిని, దాహాన్ని తీరుస్తుంది. ఆడది కూడా అంతే. కమ్మగా వండి పెడుతుంది, అమ్మలా కడుపు నింపుతుంది. ప్రకృతి చల్లటి గాలిలా మనిషిని తాకుతుంది. స్త్రీ కూడా ఆప్యాయంగా మగాన్ని చేరుతుంది. ప్రకృతిని పాడు చేస్తే ప్రళయాన్ని చూపిస్తుంది. ఆడదాన్ని బాధ పెడితే కోపాన్ని చూపిస్తుంది. ప్రకృతి వర్షపు చినుకులా మారి ప్రేమని ఇస్తుంది. తేడా వస్తే తుఫానులా భయపెడుతుంది. మరీ అతి చేస్తే వరదలా బాధ పెడుతుంది. ఉదయం ఎండలా ముద్దాడుతుంది. ఎక్స్ట్రాలు చేస్తే మధ్యాహ్నం ఎండలా మార్చేస్తుంది. చలికాలంలో చక్కటి చలిలా ఆప్యాయతనిస్తుంది. ఓవర్ చేస్తే మంచు గడ్డలా మార్చేస్తుంది. స్త్రీ కూడా అంతే. ప్రేమిస్తే ప్రేమిస్తుంది. చాలాసార్లు ఓపికతో అన్నింటినీ భరిస్తుంది. నువ్వు ఆడదానికి ఏమిస్తే అది రెట్టింపుగా నీకు తిరిగి వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. స్త్రీలలోనూ సతీ సావిత్రి ఉన్నారు, శూర్పణఖ ఉన్నారు. ఒళ్ళు అమ్ముకున్న వారు ఉన్నారు, ఒళ్ళు వంచి పనిచేసిన వారు కూడా ఉన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు, ఉషా మేధా, కస్తూర్బా గాంధీ, కిట్టూరు చెన్నమ్మ, దుర్గాబాయి దేశ్ముఖ్, పద్మావతి గాయత్రి, కె నారాయణమ్మ లాంటి స్వాతంత్ర్య సమరయోధురాళ్లు కూడా ఉన్నారు. ఫల్గుని నాయకర్, కిరణ్ మజుందార్, వందనా లూత్రా, రాధికా అగర్వాల్, రాధికా చౌదరి, సావిత్రి జిందాల్, శ్రద్ధా శర్మ లాంటి మహిళా వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఆడదే ఆధారం అనే టాపిక్ చేద్దామని నెల రోజుల నుండి సుమారు ఒక 50 మంది ఆడవారిని కలిసి మాట్లాడడం జరిగింది. ఇందులో 10 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయసు ఉన్న ఇంచుమించు అన్ని రకాల వయసు వారిని కలిసి మాట్లాడడం జరిగింది. అందరూ అన్ని రకాలుగా చెప్పిన మన టాపిక్ కి అనుగుణంగా అందరి మాటలను పరిగణలోకి తీసుకుని ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో ఏ ఒక్కరిని ఉద్దేశించింది కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వారందరిలో 50 సంవత్సరాల వయసు పైబడిన ఒక ఆమె కొన్ని విషయాలు చెప్పారు. అందులో ఈ కాలం అంటే సుమారు 2015 తర్వాత పెళ్లిళ్లు జరిగిన కొంతమంది ఆడవారిని ఉద్దేశించి కొన్ని విషయాలు చెప్పారు ఆమె. అందరూ కాదు, కొందరు మాత్రమే అని నొక్కి మరీ చెప్పారు. భర్త మరియు పిల్లల యొక్క ఆరోగ్యం భార్య చేతిలో అంటే ఆడదాని చేతిలో ఉంటుంది. ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు హాస్పిటల్ సంఖ్య పెరిగినా ప్రతి హాస్పిటల్లో ఓపీ లిస్ట్ అంటే పేషెంట్స్ లిస్ట్ మాత్రం 100 మందికి తగ్గకుండా ఉంటుంది. తల్లిపాలు మానేసి డబ్బా పాలు పట్టిస్తే బిడ్డకు ఆరోగ్యం ఉండదు. ఇది మనందరికీ తెలిసిందే. అలాగే ఇంట్లో ఆడదాని చేతితో కాకుండా బయట హోటల్ ఫుడ్ తింటే కూడా ఇంతే లెక్కలోకి వస్తుందని ఆమె అన్నారు. అందరూ కాదు, కొంతమంది చేతగాని దద్దమ్మల్లా పనికి మాలిన గాడిదలా తయారవుతున్నారు. మరి దీన్ని బద్ధకం అనాలో చేతగాని తనం అనాలో వాళ్ళని ఇలా తయారు చేసిన అమ్మా నాన్నలని అనాలో తెలియదు. కానీ కొంతకాలానికి మూతి ముడ్డి కూడా సరిగ్గా కడుక్కోలేని స్థితికి జారిపోతారేమో అని అన్నారామె. ఇంకొక ఆమె అయితే దారుణంగా పచ్చి బూతులు తిట్టేశారండి. అందులో మూతో స్టార్ట్ అయ్యే బూతులు, లాతో స్టార్ట్ అయ్యే బూతులు కూడా అనేశారామె. నేనైతే ఒక్కసారిగా షాక్ అయిపోయానండి. ఇంకొక ఆమె అయితే చాలా సీరియస్ గా ఈ బయట ఫుడ్, హోటల్ ఫుడ్ వారంలో ఒకసారి అయితే ఓకే, 2 సార్లైనా పర్వాలేదు, 3 సార్లు దాటితే వాళ్ళు చేతగాని వాళ్లే అన్నారామె. ఇంకొక ఆమె అయితే కాలో చేయ పడిపోయినా లేదంటే లేకపోయిన వాళ్ళు కూడా ప్రయత్నం చేసి ఏదో వంట చేసుకుంటున్నారు. కొంతమందికి అన్ని అవయవాలు బాగా ఉండి ఇంటి దగ్గరే ఉన్నా కూడా బయట ఫుడ్కి బాగా అలవాటు పడిపోతున్నారని చాలా బాధపడుతూ చెప్పిందండి ఆవిడ.
ఇలా చాలా మంది చాలా రకాలుగా అన్నారు. వాళ్ళు అన్నవి మీ విషయంలో నిజం చేస్తారో లేదంటే కాదు అని రుజువు చేసుకుంటారో చూసుకోండి. చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.